ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని ఇస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్, బుద్ధుడిగా ఎదగాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి? దానిలో భాగంగా ఈరోజు 3వ పాయింట్, మార్పు పట్ల ఎరుకతో ఉండాలి. మార్పు పట్ల ఎరుకతో ఉండాలి. మరి సృష్టిలో ప్రతిదీ మారుతుంది. మార్పు అనేది సహజం. అంటే నేను ఇలా అనుకున్నాను, ఇలా జరిగింది అని మనం అనుకుంటాం, కానీ అది మారేది తప్పకుండా మారి తీరుతుంది. ఉదాహరణకు మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకుందాం. అతడు ఎంతో మంచివాడు. కొన్ని రోజుల తర్వాత చూస్తే అతడు మనను మోసం చేయవచ్చు. అలా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక శత్రువు ఉంటాడు అనుకుందాం. కొన్ని రోజుల తర్వాత ఆ శత్రువే మనకు ఎంతో మంచిని చేయవచ్చు. ఇలా సృష్టిలో మార్పు అనేది సహజం. ఓ చెట్టును తీసుకుంటే చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఉంటుంది, అది రాను రాను అట్లాగే ఉంటుంది. ఆ చెట్టు పెరిగి పెద్దగా అవుతుంది. పెద్దగా అయ్యి మనకు వృక్షాలను, ఫలాలను, పువ్వులను, కాయలను ఇచ్చి తను ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉంటుంది. తర్వాత ఆ చెట్టు నశించిపోతుంది. అలాగే మానవుడిలో కూడా ద్వేషము, ఈర్ష, అసూయ, సుఖము, దుఃఖము ఇలా ఎన్నో ఉంటాయి. కానీ మరి అవన్నీ శాశ్వతంగా ఉంటాయా అంటే ఏవి శాశ్వతంగా ఉండవు. ఈ సృష్టిలో మార్పు అనేది సహజం. అంటే సృష్టిలో 3 గుణాలు ఉండడం సహజం. ఏంటి? పుట్టడము, పెరగడం, చావడం. అది ఏదైనా సరే, ఒక వృక్షమైనా సరే, ఒక జంతువైనా సరే, ఒక మానవుడైనా సరే. అందుకే ప్రతి దాన్ని మనం ఎరుకతో గమనిస్తూ ఉండాలి. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. ఇలా ఎందుకు జరిగింది అని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఉదాహరణకు ఇప్పుడు ఓ భార్య భర్త ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకొని అన్యోన్యంగా జీవిస్తుంటారు ఎంతో ఆనందంగా. మరి కొన్ని రోజుల తర్వాత ఆ భార్యకు భర్త దూరం కావడము, లేదా భర్తకు భార్య దూరం కావడము జరుగుతుంది. అది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? ఇలా ఎలా అయ్యింది? ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయింది అని మనం క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ మార్పు అనేది సహజం. నువ్వు అక్కడ ఏదైతే తీసుకొని వచ్చావో, నిర్ణయించుకొని వచ్చావో అదే ఇక్కడ జరుగుతుంది. అలాగే పిల్లలు కూడా దూరం కావచ్చు తల్లిదండ్రికి. కానీ ఈ మార్పు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి, దాన్ని పట్టించుకోవు. అంటే ఇది సృష్టిలో జరిగేది శాశ్వతమే, సహజమే. శాశ్వతము కాదు, సహజమే. సహజమే అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ సహజమే అన్న సంగతి చాలా మంది గుర్తించలేక ఏం చేస్తారంటే ఆత్మహత్యకు గురి అవుతుంటారు. అంటే అలా ఆత్మహత్య చేసుకోవడం వల్ల మరి పోయిన వాళ్ళు పోతారు, ఉన్నవాళ్ళు ఎలా బ్రతుకుతారు అనే దాన్ని గురించి కూడా వాళ్ళు ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఆత్మహత్య అనేది మహా పాపం. అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఈ ఆత్మ ఎదగడానికి, పాఠాలు నేర్చుకోవడానికి, అనుభవాలు పొందడానికి ఈ భూమి మీద జన్మ తీసుకుంది. మరి ఆ అనుభవాలు పొందకుండా, పాఠాలు నేర్చుకోకుండా మధ్యాంతరంగా ఆ ఆత్మను కనుక మనం హత్యను చేస్తే అంతకంటే మహాపాపం ఇంకొకటి లేదుగాక లేదు. మనం మన జీవితంలో ఏదైతే నేర్చుకోవడానికి అనుకొని వచ్చామో అది తప్పకుండా నేర్చుకోవాలి. ఆ నేర్చుకునే వరకు
ఈ ఆత్మను జాగ్రత్తగా మనమే చూసుకోవాలి. అంతేకాని మధ్యాంతరంగా ఆత్మహత్య చేసుకోవద్దు. మరి ఇంకా కొంతమంది వాళ్ళు చేసే వ్యాపారం ఉంటారు కదా, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. అనుకోకుండా ఏదో నష్టం వచ్చింది అనుకోండి ఆ వ్యాపారంలో, అప్పుడు ఏం చేస్తారు? ఆ నష్టాన్ని భరించలేక అప్పుడు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎందుకు అంటే ఈ శరీరాన్ని అవమానిస్తుంటారు కదా, వీడింత నష్టపోయాడు అంత నష్టపోయాడు అని చెప్పేసి. కాబట్టి ఆ అవమానాన్ని భరించలేక వాళ్ళు ఆత్మహత్యను చేసుకుంటారు. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనసు ప్రభావంకు లొంగడం వల్ల, అంటే మనలో ఉన్నటువంటి ఆ తప్పుడు అభిప్రాయాలతో ఉండడం వల్ల. ఇక్కడ ఈ భూమి పైన పుట్టడం చావడం అనేది సహజం అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. నిజంగా ఆలోచిస్తే మానవుడికి అన్నీ ఉంటాయి, అన్నిటికీ అన్నీ ఉన్నాయి అనుకుంటారు. ఆ అన్నిటికీ అన్నీ ఉన్నాయి అని ఎప్పుడైతే అనుకుంటాడో వాడికి అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారం ఎప్పుడైతే పెరుగుతుందో వాడెప్పుడు పైకి రాలేడు. మరి ఎంతటి అహంకారికైనా చావు అనేది ఎప్పుడో తెలియదు. తెలుస్తుందా చావు అనేది? ఎవరికి తెలియదు. పలానా టైంకి చనిపోతాని ఎంత అహంకారం ఉన్నా కానీ ఆ చావు ఎప్పుడు వస్తుందో అహంకారికి తెలియదు. మరి ఈ మార్పులన్నింటినీ, ఈ విషయాలన్నింటినీ మనం చెప్తుంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ జ్ఞానం ఉన్న వాళ్ళకు మాత్రం ఇవన్నీ నచ్చుతాయి. ఈ మార్పులన్నీ నచ్చుతాయి, వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. మరి ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ చావడము అనేది, పుట్టడం అనేది, మార్పు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మరి ఈ భూమి మీద మనం ఇంకా బ్రతికి ఉన్నాము అంటే మనకు ఈ భూమి మీద చేసే పని ఉంది అని అర్థం. మనం చేసే పని ఈ భూమి మీద ఏ పని లేకపోయిందంటే మనం ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా ఉండం. అందుకే చనిపోయారు అనుకున్న ప్రతి ఒక్కరిని మనం గమనిస్తే మనం అనుకుంటాం, అయ్యో యాక్సిడెంట్ అయ్యింది, లేదా ఒక పాము కరిచింది, లేదా అప్పుడే చనిపోయిండు, ఇలా రకరకాలుగా అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే పని ఉన్నన్ని రోజులు ఈ భూమి మీద ఉంటారు. వాళ్ళు చేసే పని అయిపోయిందంటే ఈ భూమి నుంచి వెళ్ళిపోతారు. మామూలుగా మానవులకు అందరికీ ఏముంటుంది అంటే, ఒక భార్యాభర్త ఉన్నారనుకోండి, వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళ పెళ్లిళ్ళు అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకు పిల్లలు అయిన తర్వాత ఇంక అయిపోయింది, నేను ఈ భూమి మీదకి వచ్చింది, హాయిగా వెళ్ళిపోతే చాలు, నాకు ఇంకేం పని లేదు అని అనుకుంటారు. కానీ అనుకున్న వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు చేసే పని అయిపోయే వరకు ఈ భూమి మీద ఉంటారు. అలా ప్రతిదీ మనం గమనించాలి. మరి మన జీవితంలో ఏది జరగాలో అదే జరుగుతుంది, అంతే తప్ప మనం అనుకున్నది జరగదు. ఆ జరగనప్పుడు మనం బాధపడతాం, నేను ఇలా అనుకున్నాను అలా జరిగింది, అలా అనుకున్నాను ఇలా జరిగింది. ఇక్కడ నీవు అనుకున్నది కాదు, నీవేదైతే నిర్ణయించుకుని భూమిపైకి వచ్చావో అదే జరుగుతుంది. అది నువ్వు గమనించాలి. ఆ మార్పును నువ్వు గమనించి ఆ సత్యాన్ని నీవు పట్టుకోవాలి. నేను ఏదైతే ఒప్పుకొని వచ్చానో అదే ఇక్కడ జరుగుతుంది అనే విషయాన్ని నీవు గ్రహించాలి. ఇప్పుడు నిజంగా చూడండి, మనం పై లోకాల్లో ఉన్నప్పుడు ఒకటి నిర్ణయించుకొని వస్తాము, కింది లోకాలకు వచ్చినప్పుడు మనం చేయాలనుకున్నది వేరొకటి చేస్తాం. మనం పత్రి గారినే తీసుకుందాం. పత్రి గారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తను ప్రాపంచిక చదువులు చదివేటప్పుడు తను డాక్టర్ కావాలనుకున్నాడు, కానీ అతడు డాక్టర్ కాలేకపోయాడు. ఎందుకు అంటే ఈ ప్రపంచానికే డాక్టర్ అయ్యే ఒక ఎంపికను చేసుకొని తను ఆ లక్ష్యాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చాడు. అలాంటప్పుడు ప్రాపంచిక జీవితంలో ఒక డాక్టర్ అయితే ఏం చేస్తాడప్పుడు? కొంతమందికి మాత్రమే వైద్యం చేయగలుగుతాడు. అదే ఈ ఆధ్యాత్మికంగా డాక్టర్ అయితే కనుక ఈ ప్రపంచాన్నే
ప్రపంచానికి డాక్టర్ అవుతాడు. అంటే తను ఒక్కడే డాక్టర్ కాదు, ప్రతి ఊర్లో కొంతమంది డాక్టర్లను చేశాడు. అంటే మరి తను అక్కడ నిర్ణయించుకొచ్చింది ఈ భూమిపైకి వచ్చాక మర్చిపోయాడు. మరి అది కాకుండా మరి ఆధ్యాత్మిక డాక్టరు అయ్యాడు. అది కొంత సమయం అయిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తనకి ఈ విషయము బోధపడింది. తను డాక్టరు అయ్యాడు. కాబట్టి మనం ఇక్కడ మన జీవితంలో జరిగిన మార్పు అయిన దానికి మనం యాక్సెప్ట్ చేయాలి. మరి నిజంగా నేను నా జీవితాన్ని కనుక తీసుకుంటే, మరి నేను కూడా ఈ ప్రపంచంలో అడుగుడినప్పుడు, అంటే నా బుద్ధి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు అడుగుతుంటారు కదా పిల్లల్ని. ఏ తల్లిదండ్రి చూసినా నువ్వు పెద్దగయ్యాక ఏమైతావు అని అడుగుతుంటారు. అడిగినప్పుడు ఒకరు డాక్టర్ అంటారు, ఒకరు ఇంజనీర్ అంటారు, ఒకరు పోలీస్ అంటారు, ఒకరు కలెక్టర్ అంటారు, ఇలా రకరకాలుగా చెప్తుంటారు. మరి నేను కూడా డాక్టర్ కావాలనుకున్నాను. మరి ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే మా ఫాదర్కి యాక్సిడెంట్ కావడం వల్ల నేను ఆ చదువును మధ్యాంతరంగానే ఆపాల్సి వచ్చింది. కానీ మరి నేను నా పెళ్ళైన తర్వాత మరి ఈ సంసార జీవితం జీవిస్తూ ఉండగా అనుకోకుండా నాకు అనారోగ్యం రావడము, మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు ఏది పడకపోవడము, ఏ దాని నుంచి తగ్గకపోవడము, మరి ఈ మార్గంలో నేను రావడము, ఈ మార్గంలోకి వచ్చి మరి నాకున్న అనారోగ్యం నేను తగ్గించుకోవడం కాకుండా మరి ఇప్పుడు ఎంతో మందికి నేను కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాను. మరి నిజమే కదా. అక్కడ పత్రి గారు ఏదైతే అనుకున్నారో ఇక్కడ నా జీవితంలో కూడా అదే జరిగింది అని నేను ఎంతో సంతోషపడతాను. ఎందుకంటే మరి డాక్టర్ అయితే, అక్కడ ప్రాపంచిక డాక్టర్ అయితే కొంతమందికి మనం ఆ జ్ఞానాన్ని అందిస్తాము, వైద్యం చేస్తాము, అంటే అక్కడ మనం డబ్బులు సంపాదిస్తాం కదా. ఇక్కడ డబ్బు సంపాదన ఉండదు. అంటే మనకు ఎక్కడైతే మార్క్స్ కావాలో, ప్రాముఖ్యత సంపాదించాలో అక్కడ సరి అయిన జీవితంలో మనం వచ్చాము అనే ఒక సంతోషం నాకు కలిగింది. అయితే భగవంతుని నిర్ణయాన్ని కాదనేవాడు ఎవడు? ఒక చనిపోయే వ్యక్తిని ఆపగలమా? ఒక చనిపోయే వ్యక్తిని ఆపగలమా? ఒక చనిపోయే వ్యక్తిని ఆపగలమా అంటే ఎంతసేపు మన జీవితంలో మనం జరిగింది అబ్జర్వ్ చేయాలి తప్ప మనం ఏది చెయ్యలేము. ఒక్క శ్వాసను కూడా మనం ఆపలేము. నిజంగా చూడండి, కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు 8 మంది భార్యలు ఉన్నారు కదా. ఆ 8 మంది భార్యలైన మరి ఆయన చనిపోయినప్పుడు 7 మంది సహగమనం చేశారంట శ్రీకృష్ణ పరమాత్మ. మరి సత్యభామ ఒక్కతే సహగమనం చేయలేదంట. ఎందుకు? ఆమెకు చివరి క్షణంలో అర్థమైందంట. ఏమైందంటే తన అహంకారంతో ఆమె ఎప్పుడూ ఈ సాధన చేయలేదంట. వారంతా ఆ 7గురు సాధన చేశారంట. అలా ఆ సాధన చేశారు కాబట్టి వాళ్ళు చావుకు భయపడలేదు, ఆ సహగమనానికి వాళ్ళు భయపడలేదు. మరి ఈమె తన చివరి శ్వాస వరకు అప్పుడు అప్పుడు సాధన చేయలేదు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు మిగతా 7 మంది ఎప్పుడైతే సహగమనం చేశారో ఆ తర్వాత ఈమె తన చివరి శ్వాస వరకు సాధనే చేస్తుందంట. ఎవరు? సత్యభామ. కాబట్టి మరి ఎప్పుడో మనకు చావు ముందల ఈ సాధన అనేది తెలియకుండా మధ్యలోనే మనం ఇప్పుడు జీవించి ఉన్నప్పుడే ఎవరి వయసును బట్టి వాళ్ళకు ఈ సాధనా మార్గం అనేది మనకు బోధపడింది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ సాధనను వదలకుండా మరి చివరి శ్వాస వరకు ఈ ధ్యానాన్ని మనం చేస్తూనే ఉండాలి. ఆ ఆఖరి శ్వాసను కూడా మనం గమనిస్తూ ఈ భూలోకం నుంచి మనం
ఆ పైలోకాలకు వెళ్ళిపోలేం. ఇక్కడ మన కర్మను మనమే మార్చుకోవాలి. ఆ శక్తి మనకుంది. అనుకుంటాం, అక్కడ నిర్ణయం తీసుకొని వస్తాం. కానీ మనకు ఇక్కడ సాధన అనే వజ్రాయుధం దొరికింది. ఆ సాధన అనే వజ్రాయుధంతో మన కర్మను మనం మార్చుకోగలుగుతాం. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవాలి, చూడాలి, భగవంతునికి ఇష్టలం కావాలి అంటే మనం ధ్యానం చేయాల్సిందే. చెప్పుకున్నాం మనం ఏంటి, భగవంతుడికి ఇష్టలు ఎవరు అని మనం ఆలోచిస్తే, భగవంతుణ్ణి పూజించే వాళ్ళకంటే భగవంతుణ్ణి దర్శించాలి, చూడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఇష్టలు భగవంతుడికి. కాబట్టి ఎవరైతే తనను తాను చూసుకోగలుగుతారో, అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వలనే తనను తాను చూసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళు మాత్రమే ఆ భగవంతునికి ఇష్టలు. కాబట్టి మనం ఈ సాధనని వదలకూడదు, చెయ్యాలి. మరి మరి ఈ శ్వాస మీద ధ్యానానికి ఎవరు అర్హులు అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే, పత్రి గారు ఒకే ఒక మాట చెప్పారు. ఏంటి, శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ధ్యానానికి అర్హులే. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాల్సిందే. నీ లోపల శ్వాస నడుస్తుంది అంటే ఆ శ్వాస ద్వారానే నీవు జీవిస్తున్నావు అనే విషయం నీవు గుర్తుంచుకోవాలి. శ్వాస లేకపోతే నీవు ఒక క్షణం కూడా ఈ భూమి మీద ఉండలేవు. కాబట్టి నువ్వు ధ్యానం చేస్తే నీ యొక్క శ్వాసని పొదుపుగా వాడచ్చు, నీవు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు, నీ గమ్యాన్ని చేరవచ్చు. మరి వాళ్ళు అనుకున్న ఏవైతే కర్మలు అనుభవించాలని తీసుకొని వచ్చారో ఆ కర్మలని దగ్ధం చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. మరి ప్రతి ఒక్కరూ ఈ కర్మను అనుభవించాల్సిందే. కానీ గొడ్డలతో పోయేది గోటితో పోతుంది. ధ్యానం చేయడం వల్ల మన శక్తి పెరిగి మరి ఆ గొడ్డలతో పోయేటువంటినన్నిటినీ గోటితో పోగొట్టుకునే శక్తి మనం ఈ ధ్యానం ద్వారా సంపాదిస్తాం. కాబట్టి మనం చేసే అన్ని కర్మల కంటే పుణ్యకర్మలే, ఆ పుణ్యకర్మల వల్ల కూడా మనకు జన్మలు వస్తాయనే విషయం కూడా గుర్తు పెట్టుకొని మనం ఎప్పుడు ఆత్మకర్మలే చేయడానికి చూడాలి. మరి ఈ ప్రకృతిలో కాలాలు మారడం సహజం. చూస్తున్నాం కదా మనం, కొన్ని రోజులు ఎండాకాలము, కొన్ని రోజులు వర్షాకాలము, కొన్ని రోజులు చలికాలం. మరి ఈ గ్రహాలు తిరగడము సహజమే, సూర్యుడు ఉదయించడము సహజమే, సూర్యుడు అస్తమించడము సహజమే. ఇలా అన్నింటినీ సృష్టిలో జరిగే వాటన్నిటిని మనం ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకు ఎండ కొడుతుంది, ఇప్పుడు ఎందుకు వర్షం పడుతుంది, ఇప్పుడు ఎందుకు చలి పెడుతుంది అని ఎప్పుడు మనం అనుకోదు. ప్రతి దాని గురించి కూడా మనం నేర్చుకోవాలి. మనం చెప్పుకుంటాం, తెలుసు మనకి దత్తాత్రేయ స్వామికి 24 మంది గురువులు, 24 మంది గురువులతో తను జ్ఞానాన్ని పొందాడు. ప్రతి ఒక్కరిచో చీమ నుంచి నేర్చుకున్నాడు, వేశ్య నుంచి నేర్చుకున్నాడు, ఒక పెళ్లి చేసుకునే కన్య నుంచి నేర్చుకున్నాడు, ఇలా ఒక ఏనుగు నుంచి నేర్చుకున్నాడు, మావిటి వారి నుంచి నేర్చుకున్నాడు. ప్రతి ఒక్క వారి నుంచి తను ఎంతో జ్ఞానాన్ని పొందాడు. అలా మనం కూడా ఈ ప్రకృతిని చూసి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ప్రకృతిని పరిశీలిస్తున్నప్పుడు నీకు ఎన్నో పాఠాలు వస్తాయి. మరి వాటన్నిటినీ పరిశీలించి నీవు నేర్చుకొని ఈ ప్రపంచంలో ఉన్న మానవులను, మన ఇంట్లో వాళ్ళను కానీ మన ఇంటి పక్కల వాళ్ళను కానీ ప్రతి ఒక్కరి నుంచి మనం నేర్చుకునేది ఉంటాయి. ఆ నేర్చుకోవడంలో మరి ఎదుటి వారిలో తప్పులు చూస్తాం. మనం ఎదుటి వారిలో తప్పులు చూసినప్పుడు మనలో తప్పులు ఉన్నాయా అనేది మనం గమనించుకోవాలి. గమనిస్తే అప్పుడు మనం మారడానికి అవకాశం ఉంటుంది. ఈ సృష్టిని ఎప్పుడైతే గమనిస్తుంటావో నీ జ్ఞానం పెరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మన చేతి 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళు ఒకే విధంగా ఉన్నాయా అంటే ఏ ఒక్కటి ఒకదానితో పోలిక లేదు, ఒక్కొక్కటి ఒక విధంగా ఉంది.
మరి అందుకే సృష్టిలో ఉన్న మానవులు కూడా రకరకాలుగా ఉంటారు. అందరి దగ్గర నుంచి అన్ని నేర్చుకోవాలి. అలాగే ఓ చెట్టును చూస్తే ఆ చెట్టు ఆకులన్నీ ఒకదానితో ఒకటి పోలిక ఉండదు. అవి కూడా వేరువేరుగా ఉంటాయి. మరి చూడండి, భగవంతుడు ఏది ఒక్క ఒక్క దాన్ని కూడా సేమ్ గా అలాగే సృష్టించలేదు. అన్ని వేరువేరుగా సృష్టించాడు. అంటే మనం నేర్చుకునేది ఎంత ఉంది అనేది మనం ఇక్కడ గమనించాలి. మనం నేర్చుకునేది అయిపోయింది అనుకుంటాం, కానీ ఈ సృష్టిలో కోట్లాను కోట్ల మందిని భగవంతుడు సృష్టించాడు. మరి అన్నిటి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. మరి ఆయన ఎంత శక్తివంతుడు అంటే, ఆ శక్తివంతుని చేరుకోవడానికి మనం తెలుసుకోవాలంటే ఈ జన్మ సరిపోదు. ఎన్ని జన్మలు పడుతుందో మనకు తెలియదు. అందుకే ఈ సృష్టిలో ఈ మార్పు ఎందుకు జరిగింది అనేది మనం క్వశ్చన్ చేయకుండా, సృష్టిలో జరిగే ప్రతి మార్పును గమనిస్తూ దాని నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఫస్ట్ మొట్టమొదట అంగీకరించాలి మార్పు సహజం అనేది. అంగీకరించి గుర్తిస్తే మనం ఇంకా నేర్చుకోవడానికి వెనుకాడు. ఇలా మరి బుద్ధుడు కావాలంటే ఊరికనే కాదు. ఆ బుద్ధుడికి ఉన్న లక్షణాలన్నీ ఏవైతే ఉంటాయో మనం కూడా తెచ్చుకోవాలి. దాంట్లో ఈరోజు మనం మార్పు సహజం అనేది గుర్తు పెట్టుకోవాలి. మరి రేపు ఇంకొక టాపిక్ ద్వారా కలుసుకుందాం మాస్టర్స్. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.